దిమ్మ తిరిగే రేంజ్లో డ్రాగన్ ఓవర్సీస్ బిజినెస్. ఇప్పటి వరకు ఈ రేంజ్ బిజినెస్ బాహుబలి పుష్పాలకు మాత్రమే సొంతం. ఎన్టీఆర్ నీల్ మూవీకి రామ్ చరణ్ మూవీ టైటిల్ అంటూ కామెంట్స్. ఇంతకీ ఈ మూవీ టైటిల్ ఏంటి, క్రియేట్ చేసిన ఆ ఓటీటీ రికార్డ్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. కేజీఎఫ్ సలార్ల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరియు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న మూవీ డ్రాగన్. వార్ 2 డిజాస్టర్ తర్వాత ఫ్యాన్స్కి ఎలాగైనా హిట్ అందించాలని ఎన్టీఆర్ కసిగా ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. కేజీఎఫ్ సిరీస్ అండ్ సలార్లతో హిట్ అందుకున్నటువంటి ప్రశాంత్ నీల్ తన సక్సెస్ను కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తున్నటువంటి ఈ మూవీపై టాలీవుడ్తో పాటు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని కూడా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. లేటెస్ట్గా ఓవర్సీస్ డ్రాగన్ మూవీకి రికార్డ్ రేంజ్ బిజినెస్ జరిగినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై వై రవిశంకర్, నవీన్ యర్నేని, నందమూరి కళ్యాణ్ రామ్ అండ్ కొసరాజు హరికృష్ణలు భారీ బడ్జెట్తో డ్రాగన్ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన కాంతారా ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. మలయాళం స్టార్ హీరో టొవినో థామస్, బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. రవి బ్రసూర్ మ్యూజిక్ అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. ప్రణవ్ శ్రీ ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్నారు. ఇకపోతే పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజ్లో వరల్డ్ వైడ్గా 2027 సమ్మర్లో రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు. తన కెరీర్లోనే ఎన్నడూ కనిపించినటువంటి విధంగా స్టైలిష్గా రగ్గుడ్ లుక్లో ఎన్టీఆర్ కనిపించబోతున్నారని చెబుతున్నారు. లేటెస్ట్గా ఈ సినిమా షూటింగ్ కోసం మూవీ యూనిట్ జోర్డాన్ వెళ్ళింది. ఇక్కడ డ్రాగన్లో అత్యంత కీలకమైనటువంటి భారీ యాక్షన్ సీక్వెన్సెస్ను షూట్ చేసినట్లుగా కూడా ఫిల్మ్ నగర్ టాక్. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం జోర్డాన్ షెడ్యూల్ మార్చ్ 6 వరకు జరగాల్సి ఉంది. అయితే అనుకున్న దానిలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. కొద్దిపాటి సీన్స్ని మాత్రమే జోర్డాన్లో పూర్తి చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. స్థానికంగా ఆర్టిస్టుల సమస్య, ఇతర కారణాలతో ప్రశాంత్ నీల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. జోర్డాన్లో బ్యాలెన్స్ ఉన్నటువంటి ఈ సీన్స్ని హైదరాబాద్లోనే ప్రత్యేకమైనటువంటి సెట్స్ వేసి కంప్లీట్ చేయనున్నారు. ఇక డ్రాగన్ కోసం ప్రశాంత్ నీల్ తన టేకింగ్ స్టైల్ కూడా మార్చేశారట. ప్రశాంత్ నీల్ అనగానే కేజీఎఫ్ సిరీస్ అండ్ సలార్లు గుర్తొస్తాయి. హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్డ్రాప్తో వచ్చినటువంటి ఈ సినిమాలలో ప్రతి సీన్ బ్లాక్ అండ్ డార్క్ గ్రే షేడ్స్లో విజువల్స్ కట్టిపడేశాయి. దాంతో ప్రశాంత్కు మరో స్టైల్ తీయడం చేత కదా, డ్రాగన్కు కూడా అదే ఫార్మేట్లో వెళ్తారా అనేటువంటి టాక్ నడిచింది. దీనికి చెక్ పెట్టేందుకే ఎన్టీఆర్ సినిమాను ఫుల్ కలర్ఫుల్ ఫార్మేట్లో పిక్చరైజేషన్ చేయాలని కూడా ప్రశాంత్ నీల్ భావిస్తున్నారట. మరోవైపు డ్రాగన్పై ఉన్నటువంటి అంచనాల నేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది. బడా సంస్థలు, డిస్ట్రిబ్యూటర్లు ఈ రైట్స్ కోసం ఫ్యాన్సీ ఆఫర్ ఇస్తున్నారట. కానీ నిర్మాతలు మాత్రం తొందరపడకుండా వెయిట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారని ఫిల్మ్ నగర్ టాక్. అయితే నాన్ థియేట్రికల్ బిజినెస్ను మాత్రం క్లోజ్ చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే డ్రాగన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ దాదాపు 140 కోట్ల రూపాయల వరకు సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. బట్ లేటెస్ట్గా డ్రాగన్ మూవీ థియేట్రికల్ బిజినెస్కు సంబంధించి ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీకి నార్త్ అమెరికా, యూకే థియేట్రికల్ రైట్స్ను ఓ బడా సంస్థ దాదాపు 55 కోట్ల రూపాయల అడ్వాన్స్ ఇచ్చి దక్కించినట్లుగా కూడా వార్తలు వినిపిస్తుండడంతో సినీ వర్గాల్లో ఒక్కసారి కూడా షాక్కి గురయ్యారు. ఇది ఎన్టీఆర్ కెరీర్తో పాటు టాలీవుడ్లో బిగ్గెస్ట్ ఓవర్సీస్ డీల్గా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నార్త్ అమెరికాలో డ్రాగన్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే $11 మిలియన్ అంటే భారత కరెన్సీలో 100 కోట్ల రూపాయలు కావాలి. అదేవిధంగా యూకేలో $1 మిలియన్ అంటే 10 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉందని కూడా ట్రేడ్ వర్గాలు కామెంట్స్ చేస్తున్నాయి. అయితే ఈ టార్గెట్ను చేరుకోవడం అంత ఆషామాషి కాదు. ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి బాహుబలి 2, RRR, కల్కి 2898 AD అండ్ దాని తర్వాత పుష్ప 2 వంటి సినిమాలు మాత్రమే నార్త్ అమెరికాలో 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాయి. అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పక్కన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుండటంతో హైప్ మరింత పెరిగింది. ఈ మూవీలో టొవినో థామస్ విలన్గా కనిపించనున్నటువంటి టాక్ కూడా నడుస్తుంది. బట్ ఎన్టీఆర్, టొవినో థామస్ మధ్య వచ్చేటువంటి భారీ ఫైట్ సీక్వెన్సెస్లే స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తాయని కూడా అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యర్నేని అండ్ వై రవిశంకర్ నిర్మిస్తున్నారు ఈ సినిమాని. మ్యూజిక్ కూడా రవి బస్టర్ కాబట్టి కేజీఎఫ్ సలార్ లాంటి మ్యూజిక్ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. పాన్ ఇండియా స్థాయిలో జూన్ 25న ఈ సినిమాను రిలీజ్ చేయాలని కూడా మేకర్స్ క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉందని కూడా అంటున్నారు. బట్ దీని మీద కూడా ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. అయితే ఈ మూవీలో ఎన్టీఆర్ని ఇప్పటివరకు చూడనటువంటి ఒక న్యూ లుక్లో చూపించబోతున్నారని టాక్ నడుస్తుంది. లేటెస్ట్గా ఆయన స్టైలిష్ అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అంతేకాదు ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా 15 కేజీలు బరువు తగ్గారన్న వార్త కూడా ఫ్యాన్స్లో మరింత ఎగ్జైట్మెంట్ పెంచేసింది.
ఈసారి ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్ మరో లెవెల్లో ఉంటుందని కూడా సినీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు డ్రాగన్ అనేటువంటి వర్కింగ్ టైటిల్ వినిపించింది, కానీ లేటెస్ట్గా సోషల్ మీడియాలో ఒక క్రేజీ రూమర్ వైరల్ అవుతుంది. ఈ మూవీకి బ్రూస్లీ అనేటువంటి టైటిల్ కూడా పరిశీలనలో ఉందట. ఇదే నిజమైతే దాదాపు దశాబ్దం తర్వాత అదే టైటిల్తో మరో సినిమా రానున్నట్లే అని కూడా అర్థమవుతుంది. గతంలో రామ్ చరణ్ హీరోగా బ్రూస్లీ వచ్చింది. టైటిల్ రూల్స్ ప్రకారం 10 ఏళ్ల తర్వాత అదే పేరును మళ్ళీ వాడుకోవచ్చు. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకి ఈ టైటిల్ను కన్సిడర్ చేస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే RRR తర్వాత చరణ్ టైటిల్ను ఎన్టీఆర్ వాడితే వైరాలిటీ డెఫినెట్లీ అండ్ గ్యారంటీ అని కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు మొదలుపెట్టేశారు. అయితే ప్రొడ్యూసర్స్ మాత్రం ఇంకా ఏ టైటిల్ని కన్ఫర్మ్ చేయలేదు. త్వరలోనే గ్రాండ్ ఈవెంట్లో అఫీషియల్ టైటిల్ అనౌన్స్ చేస్తామని కూడా మైత్రి మూవీ మేకర్స్ సూచించినట్లు తెలుస్తుంది. KGF సలార్లతో మాస్ ఆడియన్స్ పల్స్ పట్టుకున్నటువంటి ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి పవర్ఫుల్ పర్ఫార్మర్తో ఏ రేంజ్ యాక్షన్ డిజైన్ చేస్తారన్నదే అందరిలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్. మే 20న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా క్రేజీ అప్డేట్ వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలా ఈ ప్రాజెక్ట్పై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. అఫీషియల్ టైటిల్ ఏమవుతుంది అండ్ ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ తెలియాలంటే మాత్రం డెఫినెట్గా ఇంకొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. బట్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు చేసినటువంటి సినిమాలు పక్కన పెడితే ఎన్టీఆర్ కంప్లీట్గా ఒక మాఫియా బ్యాక్గ్రౌండ్ డాన్ క్యారెక్టర్లో ప్లే చేస్తున్నట్లు తెలుస్తుంది. స్టిల్ ఇంతవరకు ఎన్టీఆర్ అలాంటి ఒక క్యారెక్టర్ ఎప్పుడూ కూడా ప్లే చేయలేదు. బాద్షా చేశాడు, కానీ కంప్లీట్గా అదొక కామిక్ అండ్ దాని తర్వాత ఫ్యామిలీ ఓరియంట్ ఈ టైప్ ఆఫ్లో వెళ్తుంది. కానీ ఇప్పటి వరకు డాన్ క్యారెక్టర్ ఎప్పుడు కూడా ప్లే చేయలేదు. అండ్ దీంట్లో డ్యూయల్ రోల్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. తండ్రి కొడుకులుగా ఎన్టీఆర్ యాక్ట్ చేయబోతున్నట్టు కూడా ఒక క్లారిటీ అయితే రానుంది. బట్ ఎందుకు అంటే ఒక క్యారెక్టర్ ఏదైతే 15 kgs తగ్గినటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో అదొక క్యారెక్టర్, అండ్ దాని తర్వాత వెయిట్ గెయిన్ అయినటువంటి ఇంకొక క్యారెక్టర్. సో ఈ 2 క్యారెక్టర్స్ కూడా ఏదైతే గతంలో ఆల్రెడీ చాలా అంటే రియాలిటీ స్టోరీలు వస్తున్నాయి, బట్ ఈ టైంలో కొంచెం సినిమా లిబర్టీని వాడుకుంటూ దాన్ని ప్రశాంత్ నీల్ చాలా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయబోతున్నారని కూడా తెలుస్తుంది. మాఫియా బ్యాక్గ్రాఫ్లో డ్రగ్స్ మాఫియాని అరికట్టేందుకు ఒక సాధారణ వ్యక్తి డాన్గా ఎలా మారాడు, అండ్ దాని తర్వాత ఆయన జీవితంలో జరిగినటువంటి విషయాలు ఏంటి, అండ్ దాని తర్వాత అక్కడ ఉన్న ఆయన కొడుకు అండ్ తండ్రి మధ్యలో వచ్చేటువంటి యుద్ధాలు అంటే ఫైట్ సీక్వెన్సెస్ ఏదైతే ఉంటాయో ఇవన్నీ కలగలిపి ఒక సినిమా అంటే సినిమాగా రాబోతుందని కూడా తెలుస్తుంది. బట్ ఇది అంత ఆషామాషి కాదు. బట్ ఇలాంటి ఒక బిజినెస్ డెఫినెట్గా మరి అది వర్కౌట్ అవుతుందంటే ఎస్, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఎందుకు అనంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా డ్రాగన్ మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ ఎన్టీఆర్ ఉంటేనే ఆటోమేటిక్గా ఆ ఫిగర్ వర్కౌట్ అవుతుంది. కానీ ఇక్కడ ప్రశాంత్ నీల్ కాబట్టి వాళ్ళిద్దరికీ హిట్ కాంబో డెఫినెట్గా గతంలో ఉన్నటువంటి సినిమాలు ఏదైతే ఉన్నాయో అవి ట్రాక్ రికార్డ్స్ ఉన్నాయి. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ కూడా ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంది. వార్ 2 చాలా మందికి కొంచెం డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు. మేబీ వార్ 2 అయినటువంటి గాయాన్ని డ్రాగన్ తోటే బయటికి తీయాలన్నటువంటి ఉద్దేశంతో ఎన్టీఆర్ చాలా కసిగా డెఫినెట్గా కష్టపడుతున్నట్లయితే తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా స్టిల్ ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో ఇలాంటి అంటే ఈ రేంజ్ బిజినెస్ ఓన్లీ టాలీవుడ్ నుంచి వెళ్తుందంటే అది నిజంగా తెలుగు ఇండస్ట్రీ డెఫినెట్గా గర్వపడాల్సినటువంటి విషయం. సో చూడాలి మరి. ఇన్ కేసు కన్నడ డైరెక్టర్ అండ్ కన్నడ టెక్నీషియన్స్ తోటి తెలుగు హీరోయిన్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే అక్కడ ప్రశాంత్ నీల్ స్టైల్ మనకు తెలుసు, ఎప్పుడైనా బొగ్గు గనులు, పెద్ద పెద్ద ట్యాంకర్లు, ఇలాంటి ఒక బ్లాక్ స్టైల్ ఈ టైప్ ఆఫ్లో ఉంటుంది ఆయన స్టోరీ టెల్లింగ్ మొత్తం కూడా. బట్ ఈసారి కలర్ఫుల్గా కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అఫ్కోర్స్ ఎంతో కొంత ఉండకపోవచ్చు, డెఫినెట్గా మొత్తంగా కలర్ఫుల్గా తీయాలంటే అది ప్రశాంత్ నీల్ స్టైల్ కాదు, అండ్ సినిమాకు కూడా డెఫినెట్గా యాక్సెప్ట్ చేయరు. కానీ ఈ సినిమా మాత్రం డెఫినెట్గా కలర్ఫుల్గా ఉంటుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో చూడాలి మరి. ఇన్ కేస్ మేజర్గా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది నెక్స్ట్ ఎన్టీఆర్ చేయబోయేటువంటి సినిమాలు అండ్ సలార్ 2 ఉంది. మరి ఇవన్నీ ఎలా అంటే ఫస్ట్ డ్రాగన్ కంప్లీట్ అయినటువంటి తర్వాతనే సలార్ 2కి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సలార్ పోర్షన్ కంప్లీట్గా చాలా వరకు షూట్ అయిపోయింది. ఇక మిగిలిందల్లా కొంచెం టెక్నికల్ వర్క్ ఉంటుంది. దాని తర్వాత ప్యాచ్ వర్క్ ఏదైతే ఉంటుందో అది తీసేస్తారు. ఈ గ్యాప్లో స్పిరిట్ కంప్లీట్ అయినటువంటి తర్వాత అంటే ఈ స్పిరిట్ గ్యాప్లోనే సలార్ కూడా టెక్నికల్ వర్క్ స్టార్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే డ్రాగన్. సో డ్రాగన్ కూడా 2 పార్ట్సా లేకపోతే ఒక పార్ట్ అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. డెఫినెట్గా డ్రాగన్ అనేది ఒకటే పార్ట్. దీన్ని ఏమన్నా ఎక్స్టెండ్ చేస్తే సీక్వెల్గా నెక్స్ట్ తీయాల్సిందే తప్పితే ఉన్నటువంటి సినిమాని బాహుబలి లెక్క లేకపోతే ఇన్కేస్ KGF లెక్క ఇలాంటి కంటిన్యూటీ అయితే డెఫినెట్గా ఈ సినిమాకి సంబంధించి అయితే ఉండదని చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది. సో మరి ఎన్టీఆర్ అండ్ నీల్ కాంబోలో రాబోతున్నటువంటి సినిమాపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో మరి ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.